హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఎప్పుడు రిలీజ్ చేస్తుందా, అసలు రిలీజ్ చేస్తుందా లేదా అనే ఆలోచనలో ఉన్నారు ఏపీ ప్రజలు. కూటమి ప్రభుత్వం మొదట్లో అన్నదాత సుఖీభవ అలాగే తల్లికి వందనం పథకాలు మేలో అమలు చేస్తామని చెప్పారు. తర్వాత జూన్ 12వ తేదీన 2 పథకాలు ఒకేసారి అమలు చేస్తామని అయితే చెప్పారు. ఇప్పుడైతే ప్రస్తుతం జూన్ 20వ తేదీన అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు అయితే రిలీజ్ చేస్తామని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అది కూడా పీఎం కిసాన్ తో పాటు అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు జమ చేసేందుకు ఏపీ ప్రభుత్వం అయితే రెడీ అవుతుంది. ఈ అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు పడాలంటే ఏం చేయాలి అనే వివరాలు మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు చేయాల్సిందలా ఒకటే, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేయండి. మీరు చేసే ఒక లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే, ఆంధ్రప్రదేశ్లో ఉండే రైతుల సంఖ్య 93 లక్షలు. అందులో ప్రజాప్రతినిధులు, ఇన్కమ్ ట్యాక్స్ కట్టేవారు మినహాయించి మిగిలిన 73 లక్షల మంది రైతులకు 6 స్టెప్ వ్యాలిడేషన్ నిర్వహించగా, అందులో 45.71 లక్షల మంది అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులుగా ఉన్నట్లు ఏపీ ప్రభుత్వం అయితే గుర్తించింది. ఇందుకోసం రైతులు చేసుకోవాల్సిందల్లా ఈ కేవైసీ పూర్తి చేసుకోవడమే. అలాగే ప్రతి ఒక్క రైతు బ్యాంక్ అకౌంట్ కి, ఆధార్ కార్డు కి ఎన్పిసిఐ లింక్ చేసుకోవాలి. అలాగైతేనే మీకు అన్నదాత సుఖీభవ పథకం కింద డబ్బులు అనేవి జమ అవుతాయి. పీఎం కిసాన్ పడే ప్రతి రైతు రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ పథకానికి అర్హులే అవుతారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ పథకం జూన్ 20వ తేదీన కన్ఫర్మ్ గా అమలవుతుందా అంటే కాదు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే పీఎం కిసాన్ రిలీజ్ చేస్తుందో అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభవ మొదటి విడత డబ్బులు పీఎం కిసాన్ తో కలిపి రైతుల అకౌంట్లో జమ చేస్తామని ఏపీ ముఖ్యమంత్రి అయితే సీఎం చంద్రబాబు చెప్పారు. అంటే పీఎం కిసాన్ డేటు ఈ నెల 20వ తేదీన రిలీజ్ చేస్తారని కన్ఫామ్ గా లేదు. ఒకవేళ పీఎం కిసాన్ డేట్ మారితే కన్ఫామ్ గా అన్నదాత సుఖీభవ పథకం కూడా డేట్ మారుతుంది. ఇది ప్రతి ఒక్క రైతు గమనించగలరు. అలాగే కౌలు రైతులు కూడా ఏపీ ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం కింద మొత్తం 20,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తుంది. ఎందుకంటే కౌలు రైతులకు పీఎం కిసాన్ రాదు కాబట్టి. రాష్ట్ర ప్రభుత్వం అందించే అన్నదాత సుఖీభవ పథకం కింద ప్రతి రైతుకు సంవత్సరానికి 14,000 రూపాయలు 3 విడతల్లో అందజేస్తారు. మొదటి విడతగా 5,000 రూపాయలు, రెండో విడతగా 5,000 రూపాయలు, మూడో విడతగా 4,000 రూపాయలు. ఇలా అయితే ప్రతి రైతుకు అందుతాయి. అది కూడా పీఎం కిసాన్ రిలీజ్ చేసినప్పుడే. ఈ అన్నదాత సుఖీభవ పథకం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్ లో తెలియజేయండి. మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం. అలాగే వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండే గంట బెల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అప్పుడు మీరే ముందుగా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.